హై గైస్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు రమేష్ కుల్లి, మీరు చూస్తున్నారు రమేష్ కుల్లి యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి ప్రపంచ యాత్రికుడు వర్సెస్ భయ్యా సన్నీ యాదవ్. వీళ్ళిద్దరికీ 4 రోజులు ఏంటి, చాలా రోజులు అవుతుంది. ఒకరి మీద ఒకరు వీడియోలు చేస్తూనే ఉన్నారు. అంటే వీళ్ళు ఇదే పనిలా అదే వీడియోలు చేస్తున్నారు. వాడిని వీడు తిట్టుకోవడం, వీడిని వాడు అన్నందుకు వాళ్ళని వీళ్ళు తిట్టుకోవడం, వీళ్ళని వాళ్ళు తిట్టుకోవడం, ఇదే పని అనమాట సోషల్ మీడియాలో. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇలా తిట్టుకోవడం ద్వారా కూడా వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు గట్టిగా. చూసే వాళ్ళం మనమే పని పాట లేకుండా చూసినట్టు ఉన్నామన్నమాట. సో అసలు ఏంటి ఇద్దరిలో తప్పెవడది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ముందుగా ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ వచ్చేసి భయ్యా సన్నీ యాదవ్ గురించి అయితే ఒక సెటైరికల్గా ఒక వీడియో చేయడం జరిగింది. అంటే తెలంగాణ యాసలో చేయడం జరిగింది. మీకు ఆ వీడియో చూపిస్తాను, పక్కన చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. సన్నీ యాదవ్, నీకు నాకు లొల్లొద్దు, ఇక్కడతో బంద్ చేయి ముచ్చట. ఆ బెట్టింగ్ యాప్లు ఆల్రెడీ బంద్ చేయి ఫస్ట్. ఆ తర్వాత రోజు 500 ఇస్తున్నావు టెలిగ్రామ్ గ్రూప్లో ఆ కుర్రోళ్ళకి, అది బంద్ చేయి. ఆ తర్వాత ఐఫోన్లు ఇస్తున్నావు, అది బంద్ చేయి. తర్వాత బళ్ళు ఫ్రీగా ఇస్తున్నావు, అవన్నీ బంద్ చేయి. ఆ బంద్ చేసి ఆ డబ్బులతో తిరుగు. ఇగో మళ్ళీ చెప్తున్నా, నా దగ్గర ఉన్న సబ్స్క్రైబర్లు అందరూ పెద్దోళ్ళు, వాళ్ళు ఎలా పోయినా అనవసరం. కానీ నీ దగ్గర ఉన్న 40 లక్షల మంది పోరలు ఉన్నారు, 10th క్లాస్ ఇంటర్మీడియట్, వాళ్ళ భవిష్యత్తు ముఖ్యం. వాళ్ళు సస్తుండ్రా ఎదవనా కూడా, కానీ అయ్యని వాళ్ళు సస్తుపోతుంటే నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటే, ఇదిగో మళ్ళీ ఇంకోసారి బెట్టింగ్ యాప్లు చేసినావంటే నీ దుకాణంలో ఒక్క ల్యాప్టాప్ ఉండదు, మొత్తం మాయమైపోతాయి. ఆ తర్వాత ఐఫోన్ షాప్లో పోలీసులు పెట్టిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది కదా బంద్ చేయమని. నువ్వు చూసారు కదా వీడియో. అయితే ఈ వీడియోలో మరీ అంత వల్గర్గా అయితే ఏం అనలేదు ప్రపంచ యాత్రికుడు, అదే నా అన్వేషణ. బట్ ఈ వీడియోకి గుమ్మడికాయల దొంగ ఎవడు అంటే భుజాలు తడుముకున్నట్టు భయ్యా సన్నీ యాదవ్ ఏమో అసలు విచ్చలవిడిగా అసలు అనకూడని మాటలు కూడా తిట్ల రూపంలో వీడియోస్ తిట్టడం జరిగింది. అసలు అది ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు. అతను ఒకవేళ నీకు తిట్టుంటే నువ్వు కూడా అదే రీతిలో తిట్టాలి. బట్ అతను అలా తిట్టలేడు. తిట్టకపోయినా సరే మనం తిట్టడం ముందు తప్పు. ఈ విషయంలో నేనైతే భయ్యా సన్నీ యాదవ్ని నేను వెనకేసుకుని అయితే రాను. ఎందుకంటే అతనికి చేసింది తప్పే, తిట్టడం తప్పు. తర్వాత ప్రపంచ యాత్రికుడు చేస్తున్న వాదన ఏంటి అంటే బెట్టింగ్ యాప్స్ని అయితే ప్రమోట్ చేయొద్దు అంటే. ఎందుకు ఈ వాదన వచ్చిందంటే, రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ అన్నింటిని కూడా, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అన్నింటిని కూడా బ్యాన్ చేసింది. ఒకవేళ ఎవరైనా దీన్ని ప్రమోట్ చేసినట్టయితే వాళ్ళకి 2 సంవత్సరాల జైలు శిక్ష అయితే కంపల్సరీగా వేస్తామని అయితే ఒక జీవో అయితే రిలీజ్ చేసింది. ఆ జీవో రిలీజ్ చేసిన తర్వాతే నా అన్వేషణ ఈ వీడియో చేశాడనమాట. సో ఇలా చేయొద్దు, వాళ్ళు చెప్పారు, నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు, ఎంతమందో ప్రాణాలు కోల్పోతున్నారు, నీకు డబ్బులు ఎవడమ్మన్నాడు ఫ్రీగా, ఐఫోన్లు ఎవడమ్మన్నాడు, నువ్వు ఐఫోన్లు డబ్బులు ఇస్తానని చెప్పి వాళ్ళని ఈ బెట్టింగ్ ఊబిలోకి అయితే లాగుతున్నావు అనే ఒక వాదన అయితే చేయడం జరిగింది. సో దీనికి భయ్యా సన్నీ యాదవ్ రిప్లై ఏంటంటే, ఏం క్రికెటర్లు చేయట్లేదా, క్రికెటర్స్ యాడ్స్ చేయట్లేదా, వాళ్ళు చేస్తున్నది లేదు, నేను చేస్తేనే తప్ప అన్నట్టు మాట్లాడుతున్నాడు తప్పించి నేను చేస్తున్నది తప్పు అని మాత్రం ఒప్పుకోవట్లేదు. అంటే ఇప్పుడు మనం ప్రపంచ యాత్రకు వెళ్ళాలంటే యూట్యూబ్ నుండి వచ్చిన డబ్బులతో వెళ్ళు, పర్వాలేదు. అంతేగాని అదే ఆశతో, అదే అత్యాశతో అలాంటి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి వాటితో వచ్చిన డబ్బులతో వెళ్దామన్నది కరెక్ట్ కాదు. ఇంకొకటి, ఎవరైనా స్పాన్సర్ చేస్తే నేను బెట్టింగ్ యాప్స్ని అయితే నేను ప్రమోట్ చేయకుండా వెళ్తానన్నాడు. స్పాన్సర్ ఎందుకు చేయాలి? స్పాన్సర్ చేసే వాళ్ళకి ఏంటి ఉపయోగం, చూసే వాళ్ళకి ఏంటి ఉపయోగం? అది నీ ప్యాషన్ గురించి నువ్వు వెళ్తున్నావు కాబట్టి దాన్ని సక్రమంగా వచ్చిన డబ్బులతో వెళ్ళు, పర్వాలేదు. అంతేగాని కొన్ని లక్షల మంది నీకు ఫాలోవర్స్ ఉన్నారు, 4 మిలియన్ వరకు ఫాలోవర్స్ అయితే నీకు ఉన్నట్టున్నారు. సో వీళ్ళందరినీ బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పోగొట్టుకునేటట్టు చేసి వాళ్ళకు ₹1,00,00,000 పోతే నీకు ₹1,00,000 వస్తుంది, వాళ్ళకు 10 కోట్లు పోతే నీకు ₹1,00,00,000 వస్తుంది. సో ఇలా సంపాదించే డబ్బుతో నువ్వు వెళ్ళడం నీకు మంచిదేమో కానీ సమాజానికైతే అది మంచిది కాదు. నువ్వు ఇండైరెక్ట్గా ఏంటంటే అప్పుల ఊబిలోకి, బెట్టింగ్స్ ఊబిలోకి అయితే లాగుతున్నావు అనేది నా అన్వేషణ చేసిన వాదన అనమాట. సో ఈ వాదన ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది మీకు? సో ఈ విషయాన్ని మీరైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. నా యొక్క అభిప్రాయం ఏంటంటే, నా అన్వేషణ అయితే నాకు తెలిసిన వరకు ఎంతవరకు కూడా ఎటువంటి యాప్స్ని, బెట్టింగ్ యాప్స్ని కాదు, దేన్ని కూడా ప్రమోట్ చేసినట్టయితే నేను చూడలేదు. ఎందుకంటే
నాన్వేషన్ 100K ఫాలోవర్స్ ఉన్నప్పుడు గురించి కూడా అతని వీడియోల నుంచి చూస్తున్నాను. ఇంతకు ముందు అయితే రవి తెలుగు ట్రావెలర్ వీళ్ళకి గొడవైంది. అప్పుడైతే అనుకుంది ఎందుకు వాళ్ళు ఎదిగితే ఇతను చూడలేకపోతున్నాడా అని అయితే నేను అనుకునేవాడిని. బట్ చూస్తూ అప్పుడు అర్థమైంది వాళ్ళేమో ఎంసీఎన్ కంపెనీలతో టైఅప్ అయ్యి మిగతా సోలో యూట్యూబర్స్ని తొక్కేసే విధానాన్ని అయితే నేనైతే అప్పుడు తెలుసుకున్నాను. ఓకే, ఎంసీఎన్ అంటే ఇది నాన్వేషన్ చేస్తుంది కరెక్టే అని. సో ఇది నాకు అభిప్రాయం. నాన్వేషన్ చెప్పింది అయితే 100% కూడా కరెక్ట్. మీకు ఏదనిపిస్తుందో కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ వస్తూ ఉంటాయి. సో అంతవరకు సెలవు. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.